హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈ రోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ పిండి వంటకము సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. పర్ఫెక్ట్ గా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఫస్ట్ టైం చేసిన విరగకుండా పర్ఫెక్ట్ గా ఎలా వచ్చాయో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందుకోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: వేయించి పొట్టు తీసుకొని క్రష్ చేసుకున్న పల్లీలండి, 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలానే 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు, నువ్వులు. ఇక్కడ నేను 1/2 kg బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి, మరపట్టించింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చీలు తీసుకోనండి. ఎక్కువ కారంగా ఉంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. మీకు కావాలి అంటే కారంనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోనండి. ఇది 1/2 kg ఉంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పచ్చిమిర్చిల్ని ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మొత్తాన్ని. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మూత పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బియ్యం పిండిలోకి వేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారంనైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు కూడా వేసుకోవాలండి. అలానే టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేత్తో ముందుగా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్గా అయిపోతుందండి. అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ అంత గట్టిగా కలుపుకోకూడదు, అలాగని లూజ్గా కూడా కలుపుకోకూడదండి. సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మన చేతికైతే ఎంత పెద్ద ముద్ద వస్తుందో అంత ముద్దలుగా చుట్టుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg బియ్యం పిండి క్వాంటిటీకి నాకైతే ఇక్కడ 5 పెద్ద పెద్ద పిండి ముద్దలు అయితే వచ్చాయండి. ఇలా బాల్స్ లాగా పిండి ముద్దల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్వపిండిని స్టవ్ పైన కాల్చుకోవటానికి వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి. మీ దగ్గర బాండీ ఉన్నా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని ఒక పెద్ద పిండి ముద్దను తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో ఒత్తుకుంటూ ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడే ఎడ్జెస్ అనేవి విరగకుండా చుట్టూ రౌండ్గా ఉండేటట్టు చూసుకుంటే పిండి అనేది విరగకుండా వస్తుంది. ఇప్పుడు ఇలా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవటం వలన మంట అనేది లోపల వరకు తగిలి సర్వపిండి అనేది ఈక్వల్గా కుక్ అవుతుంది. పిండి లోపల వరకు కూడా కుక్ అవుతుందండి. ఇలాగా 2 ప్యాన్లోకి ఇలా సర్వపిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండిటిని స్టవ్ పైన పెట్టుకొని మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మాడిపోతాయి. సిమ్లోనే పెట్టుకొని 5 to 7 minutes సిమ్లో కుక్ చేసుకుంటే మనకి వేడిగా సర్వపిండి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ అంతా బాగా కాలిపోయి ప్యాన్ నుంచి విడిపోయి వచ్చాయండి. నేను ఫస్ట్ టైం చేసినా నాకు పర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వేడిగా తినటం కంటే చల్లారిన తర్వాత తింటే ఇంకా సూపర్గా ఉన్నాయి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సుమా హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. నేను అప్పుడు పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 5 సర్వపిండి అయితే వచ్చాయండి. మా పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు.